నమస్తే, నేను సిరి. ఏపీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే ఏపీకి రావడం జరిగింది. చంద్రబాబు గారి నివాసంలో అయితే భేటీ అవ్వడం జరిగింది. దీంతోని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అసలు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు ఏం చర్చించుకున్నారనే అంశం మీద నిఘా వర్గంతోనైతే తను ఆ సీక్రెట్స్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసింది. సో ఆ నిఘా వర్గం చెప్పిన ఆ సీక్రెట్స్ ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా అబ్జర్వ్ వాళ్ళ నిఘా ఏదైతే ఉంటుందో ఆ టీంతోని మొన్న ఏదైతే అమిత్ షా గారు మన చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారో వాళ్ళ నివాసంలో, అక్కడ అసలు ఏం చర్చించుకున్నారు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మరి ఆ ప్రయత్నంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలిసి ఉంటుంది అంటారు? ఇప్పుడు సపోజ్ ఊర్లోకి పోలీసులు వచ్చారనుకోమ్మా, ఎవరు భయపడతారు? దొంగలు భయపడతారు. ఇది కూడా అట్లాగే ఉంది, అంతే కదా. ఇప్పుడు ఊళ్ళో అందరూ భయపడరు, పారిపోరు. ఎవడైతే నేరం చేశాడో వాడికి అనుమానం ఏంటంటే నా గురించే వచ్చారనుకుంటాడు. అట్లాగే నేరం చేసిన వ్యక్తికి ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటాడు. మామూలు వాళ్ళు అసలు పట్టించుకోరు ఎవరి గురించి ఎవరు వచ్చినా. కానీ తన మీద ఉన్న కేసులు, అందులోనూ కేంద్ర నిఘా సంస్థల ద్వారా, దర్యాప్తు సంస్థల ద్వారా పెట్టిన కేసులు ఉన్నాయి. ఆయన బెయిల్ మీద 12 ఏళ్ల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా కూడా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ముఖ్యమంత్రి అయ్యాడు. అదే ప్రజలు తప్పు గమనించి ఇతను ముఖ్యమంత్రిగా కాదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు అని చెప్పి తిప్పికొడితే 11 సీట్లతో అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా, అక్కడికి వెళ్తే ఈయన చేసిన తప్పులన్నీ వాళ్ళు ఎక్కడ బయట పెడతారో విమర్శలు చేస్తే అని బయట తప్పించుకుని తిరుగుతా కాలక్షేపం చేస్తున్నాడు. గతంలో ఆయనకి అమిత్ షా గారి దగ్గర అరిచేతి మందాన పేరుండేది. ఎప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ అడిగినా, అర్ధరాత్రి వెళ్ళి అడిగినా ఇంటర్వ్యూ ఇచ్చేసేవాడు అమిత్ షా గారు. అప్పుడు ఆయన హవాట నడిచింది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఆయన బలం అలా ఉండే. ఇప్పుడు ఆయన్ని బయటకు పంపేశారు వాళ్ళు. మొన్న ఎన్నికల పొత్తు అంశంలో కూడా ఈయన దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన చేయలేదు, కేవలం కక్ష సాధింపు చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని ఆపేశాడు, తర్వాత దోపిడీ చేశాడు. ఆయన స్వయంగా చెప్పాడు, మోదీ గారు కూడా చెప్పాడు వచ్చి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, అది జాతీయ స్థాయి కుంభకోణం. అంటే లక్షల కోట్ల రూపాయలు దోసుకు తిన్నాడని. ఈ విధంగా అతనికి ప్రజా వ్యతిరేకత ఉందనేది నిఘా సంస్థల ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్పుడు గమనించింది. అందువల్ల ఇక మొన్న ఎన్నికల్లో ఈయన్ని దూరంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు అభిమానం పెరిగింది. 2019లో మేము తప్పు చేశామనే భావనకు వచ్చారు. ఈసారి చంద్రబాబు గారికి పూర్తి మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిఘా విషయాలు అందబట్టి సమాచారం చంద్రబాబు గారిని ఆయన దగ్గరికి తీసుకున్నారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో మొదటి నుంచి వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో అంతా కూడా మార్పులు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఏం తెలియట్లేదు. రేపు అమిత్ షా ఏ నిర్ణయం తీసుకుంటాడు, కూటమి ప్రభుత్వం తన మీద ఏమి యాక్షన్ తీసుకుంటుందో అనే ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఆయన భయంతో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ తను ఎక్కడికి వెళ్ళి కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆయనకి ఏం మేలు జరగటం లేదు. అన్ని సార్లు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక అంటే నేరం చెయ్యని వ్యక్తి వెళ్తే న్యాయం జరుగుతుంది, కానీ నేరస్తుడే వెళ్ళి కోర్టుకు వెళ్తే నువ్వే కదా నేరం చేసిందని అంటారు కదా. మొన్న ఈ మధ్య కొంతమంది సామూహిక అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి ఒక జర్నలిస్ట్ వెళ్తే, అవును సామూహిక నేరాలు చేసినప్పుడు సామూహిక అరెస్టులు జరుగుతాయి అని చెప్పారు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఏది, ఆయనకి ఇచ్చిన బెయిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక జర్నలిస్ట్ రూపంలో పంపించారు. ఒక జర్నలిస్టు మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి మీద ఆయన బెయిల్ రద్దు చేయమని వెళ్ళే అంత అవసరం ఆయనకి ఏముంటుంది ఖర్చు పెట్టుకుని. అందులోనూ అది అసలు ఆ కేసు పెట్టడమే కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు పరిగణనలో ఉంది. అంటే అవినీతి నిరోధక చట్టం 17A సెక్షన్ ప్రకారం ఎవరైతే గతంలో రాజ్యాంగ పదవుల్లో ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే వారిని ఎవరైతే నియమించారో వారి అనుమతి ఉండాలి. కానీ ఇక్కడ గవర్నర్ అనుమతి లేకుండా కేసు ఫైల్ చేశారు. అది నిలబడుతుందో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు మొన్న వెళ్ళటం వలన ఆ జర్నలిస్ట్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు, నీకు ఇందులో సంబంధం లేదు
ఈసారి ఇంకా ఇట్లాంటి కేసులు వేస్తే నీకు మీద చర్య తీసుకుంటామని. అట్లాగే విజయబాబు గారు అనే ఒక జర్నలిస్టు సామూహిక సోషల్ పోస్టింగుల మీద అరెస్టులు అని వెళ్తే, అవును మరి మా మీద కూడా పెట్టారు, ఎవరి మీద పెట్టలేదు వాళ్ళు, అలాంటి నేరస్తులను వదిలిపెట్టమని మీరు ఎందుకు వచ్చారని ఆయనకు ఒక 50,000 జరిమానా వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం ఏంటంటే, ఇవాళ నా మీద కూడా కేసులు కనుక, అప్పుడు అందులో రఘురామరాజు ఈ సిబిఐ కోర్టులో ఇక్కడ కేసు ఆయన మీద ముందుకు వెళ్ళటలేదు కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని కూడా సుప్రీంకోర్టులో పెట్టాడు. అది పరిశీలనలో కూడా ఉంది. అది వాస్తవం కూడా. సుప్రీంకోర్టు కూడా అడిగింది సిబిఐని, అసలు మీకున్న ఆటంకాలు ఏంటో మాకు చెప్పండి, ఎక్కడెక్కడ ఏమేమి ఆటంకాలు ఉంటే వాటిని మేము సరిచేస్తాము, త్వరగా చేయమని. ఈ పరిస్థితుల్లో మనం చంద్రబాబుని దెబ్బ కొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాము. అదే చంద్రబాబు గారు కూడా అమిత్ షాతో చెప్పి నా కేసుల విషయంలో త్వరగా విచారణ చేయించి లోనకు పంపిస్తాడన్న భయం ఉంటుంది కదా. తను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. అదే పరిస్థితి చంద్రబాబు చేస్తాడనేది ఆయనకు భయం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చర్చించుకుని ఉంటారు, నా కేసుల విషయం ఏమైనా ఉందా, లేకపోతే మా బాబాయ్ వివేకానంద రెడ్డి కేసు గురించి ఏమన్నా జరుగుతుందా, మళ్ళీ అందులో అల్టిమేట్గా ఈయనే లబ్ధిదారుడు అనేది కూడా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతున్నారు. దీనికి అసలు మూల సూత్రధారులు భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనే, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఒక పాత్రధారులే. అసలు దీనికి ప్లాన్ గీసిందే ఈయనని. దాదాపు 40 కోట్ల రూపాయలు ఆ రోజున సుపారీ ఇచ్చారు హత్య చేయటానికి. ఎవరిస్తారు అంత డబ్బులు, ఎవరి దగ్గర ఉంటాయి? ఆ తర్వాత షర్మిల్ని ప్రమోట్ చేయాలని ఆయన ప్రయత్నించాడు. షర్మిల్ని అడ్డంకి సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి. షర్మిల రాజకీయంగా పెరగటం జగన్మోహన్ రెడ్డికి సుతారము ఇష్టం లేదు. తల్లినే పార్టీ గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తీశాడు. తర్వాత బయట నుంచి వచ్చిన నత్వాని, అతని పేరేంటి, పరిమళ నత్వాని కన్నా రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చాడు, కానీ తన కోసం రికార్డు బ్రేక్గా పాదయాత్ర చేసి ఇవ్వలేదు. ఇలా తను జగన్మోహన్ రెడ్డికి ఒక అభద్రతా భావం ఏంటంటే, తన బాబాయ్ కేసు విషయంలో కూడా అల్టిమేట్గా తన భార్య బాధ్యత వహించాల్సి వస్తుందనే భయం ఒకటి ఉంది. తర్వాత ఈ తన మీద పెట్టిన ఈడీ కేసులు, సిబిఐ కేసులు విచారణ త్వరగా పూర్తయితే కూడా తను జైల్లోకి వెళ్ళిపోతానని. ఇప్పటికే ఆ భయంతో చాలామంది జగన్ పార్టీకి చెందిన నాయకులు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. రవిచంద్రారెడ్డి అతను జాతీయ అధికార ప్రతినిధి పార్టీకి, తెలుగుదేశం మీద ఎంతో పరుష పదజాలంతో చేసిన విమర్శలు చేసి ఇవాళ నేను సారీ చెప్తున్నాను, నేను కూడా తప్పు చేశాను, ఆ రోజు పార్టీ స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడాను, అంత పార్టీ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తుంది అని. దీంతో అందరూ వెళ్ళిపోతున్నారు. ఆఖరికి శ్రీరెడ్డి దిక్కయింది ఆయనకి. అట్లాంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఏటూ కనపట్టల్లా. సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకొక వ్యక్తి లేడు. అదే విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి కూడా ఎన్నాళ్ళు ఉంటాడు, ఎన్నాళ్ళు ఉండడో కూడా చెప్పలేము. విజయసాయిరెడ్డి మీద ఉన్న కేసెస్ కూడా, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆయన మీద కూడా అన్నీ ఉన్నాయి. ఆయన రెండో ముద్దాయిగా ఉన్నాడు అన్ని కేసుల్లోనూ. కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక ఒత్తిడి ఏం పెరుగుతుందంటే, ఇలాంటి అవినీతి పరుల్ని ఎందుకు బీజేపీ ఇలాంటి ప్రభుత్వం సమర్థిస్తుంది, లేకపోతే ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనే మాట ఉంది. అందులోనూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు కఠినంగా వ్యవహరించి ఆదర్శంగా నిలబడండి అని. కాబట్టి ఈసారి ఈయన పట్ల ఉదాసీనంగా ఉంటారనే ఆశ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు. ఇప్పుడు ఒక తప్పుని క్షమిస్తారు, 2 తప్పులు తప్పిస్తారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జాప్యం చేయగలుగుతారు. దశాబ్దాల పాటు చేయలేరు కదా ఎవరు. నిన్ను ఆల్మోస్ట్ 10 years 12 ఏళ్ళు అయిందమ్మా, 12 ఏళ్ళు అయింది. అందుకనే ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అభద్రతా భావం ఏర్పడి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఏం చర్చించినా తన్నైతే ఇక క్షమిస్తారనేది ఆయనకు కూడా హోప్ కనపట్టాల. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మనం